ప్రైజ్ ది లార్డ్ అండి. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోతే చాలా మనస్తాపానికి గురి అవుతూ ఉంటాం. డిప్రెషన్ ఎప్పుడు కూడా ఇదే, ఎవరి నోటి నుండి చూసినా ఇదే మాటలు వింటూ ఉంటాం కదండి. అక్క నాకు ఈ పరిస్థితి ఉంది, దీనివల్ల నేను డిప్రెషన్ అవుతున్నాను, డిప్రెషన్లోకి వెళ్తున్నాను, చాలా భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఎదుర్కొంటున్నాను. అది ఉద్యోగం విషయంలోనే కావచ్చు, వివాహ విషయంలోనే కావచ్చు, పిల్లలు పుట్టట్లేదనో కావచ్చు, ఇంకా ఎన్నో సందర్భాల్లో ఊరికనే అనుకున్నవి అనుకున్నట్లుగా జరగట్లేదని మనస్తాపానికి గురి అయిపోయి ఎన్నో చెడ్డ ఆలోచనలతో మనం ముందుకు వెళ్తున్నాం. అప్పుడే మనం ఆ బలహీనతలోనే చాలా స్ట్రాంగ్గా ఉండాలండి, బలముగా ఉండాలి. మనం ఎప్పుడైతే బలహీనంగా అయిపోతూ ఉంటామో అపవాది మన బలహీనతను చూసి మన జీవితాలను నాశనం చేస్తుంది. ఇటీవలే చూడండి, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇలాగనే వివాహం అవ్వట్లేదని మనస్తాపానికి గురి అయి ఇద్దరు కూడా పురుగుల మందు తాగి చనిపోయారు. వారిద్దరు పేరు వీణా, మీనా. వీరిద్దరూ హైదరాబాద్ ప్రాంతంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో 4వ స్టేర్లో ఇద్దరు అక్కా చెల్లెలు నివాసం ఉంటున్నారండి. 12 సంవత్సరాల నుంచి అదే అపార్ట్మెంట్లో వీరిద్దరూ ఉంటూ ఉన్నారు. ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడేవారు కాదంట, ఎవరితో అలా సరదాగా ఉండేవారు కాదంట. ఇద్దరు అలాగే 12 సంవత్సరాలు ఉంటూ ఏదో పోగొట్టుకున్నట్లుగా ఎవరితో కలిసేవారు కాదు. వారి జీవిత విధానం అంతా చాలా సపరేట్గా ఉండేది. 12 సంవత్సరాల నుంచి అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు ఒకానొక సమయంలో నిజంగా వారి జీవితం ఎలా అయిపోయిందంటే వారిని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా చలించిపోయారండి. మనస్తాపానికి గురి అయిపోయి పురుగుల మందును తాగి వారిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఇదంతా అని ఆరా తీస్తే వారిద్దరు కూడా వారికి ఇద్దరికి కూడా వివాహం జరగట్లేదని చాలా వేదన పెట్టుకున్నారు. దానివల్ల ఇంకా చావే దిక్కు అన్నట్లుగా వారి జీవితం అయిపోయిందండి. చూడండి, చక్కగా 7 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు వారికి ఉన్నారు. వారి నాన్న రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ అనమాట, ఆర్మీ ఆఫీసర్. ఇలాంటి పరిధిలో వారికి వివాహం జరగట్లేదని వారు ఎంతగానో ఆ మనస్తాపానికి గురి అయిపోయి ఇలా వారు పని చేశారండి. ఆ అపార్ట్మెంట్లో ఉన్నవారు ఆ అపార్ట్మెంట్లో ఏదో చనిపోయినట్లుగా ఎవరో చనిపోతే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి భయంకరమైన దుర్వాసన రావడంతో అక్కడున్న నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట. ఇదిగో ఈ అపార్ట్మెంట్లో ఈ రూమ్ నుంచి, అంటే ఈ ఇంటి నుంచి దుర్వాసన వస్తుందండి అని కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ వాళ్ళు ఆ ఇంటిని ఓపెన్ చేసి చూడగానే వారు ఎప్పుడా పురుగుల మందు తీసుకున్నారో తెలీదు, ఎలా ఏంటి అని వారు చాలా పురుగుల మందు తీసుకున్నారో తెలీదు, ఎప్పుడు ఇదంతా జరిగిందో తెలీదు. అంత దుర్వాసనం రావడంతో వారు పక్కనున్న వారితో అందరినీ పోలీస్ వారు అడుగుతున్నప్పుడు గత 10 రోజుల నుంచి వారు బయటికి రావట్లేదు, వారు మాకు కనిపించట్లేదు అనే వివరాలు వారు తెలియచేయడం జరిగిందండి. చూడండి, మనస్తాపానికి గురి అయి చివరిగా వారు ఎందుకు చనిపోయారని ఆరా తీస్తే మనస్తాపానికి గురి అయిపోయి ఉన్నారు. ఎందుకంటే వివాహం జరగట్లేదు. ప్రియ సహోదరా, ప్రియ తమ్ముడా, ఈ వీడియో ఇది నీ కొరకే. నీకు కూడా వివాహం జరగట్లేదనో, ఉద్యోగం ఇంకా రావట్లేదనో, లేకపోతే ఇంకా చాలా మంది ఇంకా నీ జీవితం ఏంటి ఇలా ఉందా అన్నట్లుగా చాలామంది అంటూ ఉన్నారా? మనుషులు అంతే అండి, కృంగదీసేస్తూ ఉంటారు. మనుషులు అంతే బాధ పెడుతూ ఉంటారు. ఇంకా నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, నీవు ఇంకా నీ జీవితంలో ఎదగవు, ఇంకా అయిపోయింది అన్నట్లుగా మనుషులు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు గొప్పవారై ఉన్నారు. ఆయన లేఖనాలు సెలవిస్తున్న ప్రకారము అద్భుతకరమైన మాటను బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దామా? 42వ కీర్తనలు 11వ వచనంలో అద్భుతకరమైన మాట ఉందండి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను కీర్తించెదను. అద్భుతకరమైన మాట కదండి. నా ప్రాణమా, నీవేళ కృంగిపోతూ ఉన్నావు, దేవుని పైన నిరీక్షణ ఉంచు. ఈ మాటను మనము తీసుకొని అద్భుతకరంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దామండి. చూడండి, కృంగిపోతూ ఉన్నాం, పరిస్థితులు చాలా భయంకరంగా మనకు అలా నెగిటివ్గా మనకంతా కూడా కనిపిస్తుంది అనుకుంటా. అంటే
పరిస్థితులు అనుకూలంగా లేవు, అన్ని పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగానే ఉండొచ్చు, కానీ కృంగిపోవడానికి వీలు లేదు. ఈ మాట చెప్పండి, మనం కృంగిపోవడానికి వీలు లేదు అని. నా ప్రాణమా ఎందుకు కృంగిపోతూ ఉన్నావు? ప్రభు ఉన్నారు కదా సహాయం చేసేవారు, ఆయనే మన నిరీక్షణ కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నిజంగా ఎంతమంది అయితే డిప్రెషన్లో ఉన్నారో, ఎంతమంది అయితే వేదనలో ఉన్నారో, ఇదిగో మీరున్న ప్రతి పరిస్థితిలో ప్రభుని స్తుతించడం మొదలు పెట్టండి. ఆయన ఖచ్చితంగా మనల్ని గొప్ప చేయబోతున్నారండి. ఆమేన్. దేవుడే మన నిరీక్షణ అండి, ఇంకా ఎవరూ లేరు, ఏ ఆధారం లేదు, ఆయనే మన ఆధారం. ఖచ్చితంగా తగిన సమయంలో తగిన కాలంలో మనకి ఏది మంచో, ఏది మన జీవితంలో ఉన్నతమైనదో ఉత్తమైనదో అది మాత్రం మన జీవితంలో చేసే దేవుడే ఉన్నారు. అధైర్యపడకండి, ఇంకా జరగట్లేదనో, ఇంకా మనుషుల మాటల వల్ల కృంగిపోతున్నారేమో. ఇదిగో ఆ ఇద్దరు సహోదరులు మరి తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా తీసుకుంటున్నారా? కొన్నిసార్లు చావే దిక్కు, ఇంకా చావు తప్ప ఏమీ లేదు అని. లేదండి, చావు తప్ప ఏమీ లేదు అనుకోవడం మన పిచ్చితనం, వెర్రితనం. మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి ముందుకు సాగుదాం. ప్రాముఖ్యంగా యంగ్స్టర్స్ చాలామంది ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు కదా. వివాహాలు జరగట్లేదని, ఉద్యోగాలు రావట్లేదని. ఇది కాదు కదా జీవితం, ఇంకా ఉంది, ప్రయత్నిద్దాం, ప్రభు పైన నిరీక్షణ పెట్టుకుందాం. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. మరొక అద్భుతకరమైన మాటను చూద్దామా? 34వ కీర్తనలు 18వ వచనంలో, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. విరిగిన హృదయము గల వారిని మరి ప్రభువు నిజంగా అన్ని విషయాల్లో కాపాడే దేవుడే ఉన్నారు. నలిగిన హృదయం కలిగిన వారిని ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదండి, ఆయన ఆసన్నుడుగా ఉండి రక్షించే దేవుడే ఉన్నారు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. బాధపడకండి, భయపడకండి, ప్రభు పైన నిరీక్షణ కలిగి ఉందాం. ప్రభు అద్భుతం చేయబోతున్నారు. ప్రతి దాని నుంచి ప్రభు రక్షించబోతున్నారు. ప్రభు మనల్ని అందరినీ కూడా అన్నిటి నుంచి దాటించబోతున్నారు. అయితే మనం చేయాల్సింది ఒకటే, ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నారో ఆ పరిస్థితిలో మోకరించి ప్రార్థించండి. దేవా, నీవే నా ఆధారమయ్యా, నీవే నన్ను రక్షించే దేవుడో, నీవే నాకు అయ్యా నలిగిన హృదయాన్ని చూస్తున్న దేవుడో, నువ్వు నాకు ఆసన్నుడుగా ఉండి నా జీవితాన్ని మార్చేయని అడిగినప్పుడు ప్రభు మార్చే దేవుడై ఉన్నారు. మనుషులు ఏమీ చేయలేరు, కానీ దేవుడు ఖచ్చితంగా సమస్తాన్ని మనల్ని ఇలా చేసే దేవుడై ఉన్నారండి. తను అద్భుతమైన దేవుడిగా ఉన్నారు. ఆయన మనుషులు వదిలిపెట్టినట్లుగా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, ఉన్నతమైన స్థితిలోనికి మరి తీసుకొని వెళ్ళబోతున్నారు. అన్నిట్లో మరి మనస్తాపానికి గురి అవ్వకండి. నిరీక్షణ దేవుడే మన నిరీక్షణగా ఉన్నారు కనుక ఆయన పైన ఆశ పెట్టుకుందాం, నిరీక్షణ కలిగి ఉందాం, దేవుని సహాయం కోరుదాం. దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. మరి ఎంతమంది అయితే వీడియో చూస్తూ ఉన్నారో, ప్రాముఖ్యంగా మరి ఎంతమంది అయితే యవ్వనస్తులు, ఇది మీ కొరకే నాన్న, చాలా డిప్రెషన్లో ఉన్నారు కావచ్చు. ఈ మాటల ద్వారా, ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీరు ఆదరించబడతారని, మీరు దీవించబడతారని నేను ప్రార్థిస్తున్నాను ప్రభులో. మరి ఆ ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో ద్వారా మీ నిర్ణయాలు మార్చుకుంటూ ప్రభు పైన ఆధారపడతారని, మీ జీవితాలు మార్చుకుంటారని ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.